సిద్ధాంతం. ఏం చేస్తే దానికి అనుభవించాలి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. చెడు. చాలా సంతోషం. మరి ముందు చేసింది మళ్ళీ చేసింది దానికి అనుభవించాలి కదా. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒకరి దగ్గర లోన్ తీసుకున్నారండి. మీరు లోన్ తీసుకున్నారు, లోన్ మర్చిపోయారు. మీరు లోన్ తీసుకున్నారని తర్వాత పాపం వాడు ఇచ్చినవాడు కూడా మర్చిపోయాడు అనుకోండి. మర్చిపోడు, అప్పు ఇచ్చినవాడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. సరే, కొన్ని రోజులు మిమ్మల్ని ఏమనలేదండి, మీరు ఏదో మీ పని చేసుకుంటున్నారు, సంపాదన బాగానే ఉంది. ఇప్పుడు అప్పు వచ్చిన వాడు అడిగాడు అనుకోండి, ఏ అప్పు ఇరా అని అంటే ఏమంటారండి, ఏ లేదు నాకు గుర్తు లేదు అని అంటే తీయకుండా ఉండగలుగుతామండి? నీకు గుర్తున్నా ఉండకపోయినా సరే నువ్వు తీసుకుంటే దాన్ని చెల్లించాలి. కాబట్టి మనకి తెలియదయ్యా, నేను ఇప్పుడు మంచి, నువ్వు బాగానే చేస్తున్నావు, దీనికి రిజల్ట్ కూడా వస్తుంది, మంచి అనుభవిస్తావు, మంచి పుణ్యం వస్తుంది కదా, పుణ్యాన్ని అనుభవిస్తావు. ముందు చేసిన పాపాన్ని కూడా అనుభవించి తీరాల్సింది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి ఎప్పుడు ఎలా ఏది జరిగినా సరే మన పూర్వజన్మ కర్మ ఫలితమే.